అన్యోంగసేయో వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పార్ట్స్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇంకెందుకు లేట్, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసుకుందాం. లీషన్ జరిగిందంతా గుర్తు తెచ్చుకొని ఆ మెడల్ని లాకర్లో తిరిగి పెట్టేస్తాడు. మరోవైపు హీరో హోటల్కి వస్తాడు. హీరోకి సెక్యూరిటీ గార్డ్ ఒక సూట్ కేసు ఇస్తాడు. ఈ సూట్ కేసు ఎవరిదో కాదు, మన హీరోయింది. తను ఇంకా రాలేదా అని హీరో సెక్యూరిటీ గార్డ్ని అడుగుతాడు. దానికి సెక్యూరిటీ గార్డ్ అంటాడు, ఇంకా రాలేదు. ఆ తర్వాత మన హీరోయిన్కి ఫోన్ ట్రై చేస్తాడు. కానీ హీరోయిన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే తను ఇంకా ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోలేదన్నమాట అని ఫోన్ పెట్టేస్తాడు హీరో. మరోవైపు యాన్ డబ్బా మీద డబ్బా, డబ్బా మీద డబ్బా, అన్ని మందు బాటిళ్ళన్నీ ఖాళీ చేస్తుంది. ఇది చూసిన మన హీరోయిన్, నిన్ను అమ్మాయి కాదు అబ్బాయి అని పిలవాల్సింది అని అంటే, అప్పుడు యాన్ అంటుంది, నువ్వు వచ్చేసావా? అప్పుడు హీరోయిన్ అంటుంది, నువ్వు ఎందుకు ఇంతలా తాగుతావు అని అనడంతో యాన్ అంటుంది, నాకెప్పుడైనా సఫకేషన్గా అనిపిస్తే ఇది వేసుకున్నాను అనుకో అంతా సెట్ అయిపోతుంది. నీకు గుర్తుందా, నువ్వు అన్నావు కదా ఈ విష్ బ్రాస్లెట్ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళ విషెస్ అన్నీ నిజమవుతాయని. ఇది నువ్వే నాకు ఇచ్చావు, నువ్వు మర్చిపోయావా అని యాన్ హీరోయిన్తో అంటుంది. నువ్వు ఇంకా చిన్న పిల్లవే కాదు, ఇంకా అవన్నీ నమ్ముతావా నువ్వు? కష్టపడకుండా ఒక బ్రాస్లెట్ కట్టుకుంటే అన్ని విషెస్ తీరిపోతాయా? కష్టపడాలి, అప్పుడే ఏదైనా. కానీ కొన్ని మాత్రం కష్టపడినా దొరకవు. దానికి యాన్ కూడా అవును అని అంటుంది. ఆ తర్వాత సీన్లో హీరోయిన్ ఫుల్గా డ్రింక్ చేసి యాన్ని ఒక కుక్క పిల్ల అనుకొని, ఏ కుక్క నువ్వు ఎందుకు అరవట్లేదు నా మీద, మనం ఇంకో రౌండ్ వేసుకుందాం అని హీరోయిన్ నెక్స్ట్ రౌండ్ వైన్ కోసం అక్కడికి వెళ్తుండగా యాన్ ఆపి, చాలు నువ్వు ఇప్పటికే 4th రౌండ్ వేసావు అని హీరోయిన్ని ఆపుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఒక్కొక్కటిగా తన బాధ అంతా బయట పెడుతుంది. అంటుంది, నేను ఎంత కష్టపడ్డాను తెలుసా ఈ రీసెర్చ్ కోసం. 6 years నేను ఓన్లీ ఈ రీసెర్చ్ కోసం పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు ఇదంతా పోయింది. ఎవరినైతే నేను నమ్మానో అతను కూడా మోసం చేసేసాడు. ఏ పేషెంట్కి అయితే నేను ఎంత వాల్యూ ఇచ్చానో ఆ పేషెంట్కి కూడా ఇప్పుడు నా వాల్యూ తెలియట్లేదు. హీరోయిన్ అంటుంది, నిన్ను చూస్తే చాలా జెలస్ ఫీల్ అవుతాను యాన్ నేను. ఎందుకంటే నువ్వు చాలా ప్రేమతో, ఎలాంటి భయాలు ఎలాంటి టెన్షన్స్ లేకుండా పెరిగావు కాబట్టి అని టేబుల్ మీదే పడిపోతుంది. ఆ తర్వాత యాన్ అంటుంది, నిజంగా నీకు ఏది గుర్తులేదు కదూ అని యాన్ అంటుంది. హీరోయిన్ ఎవరిదో మాటలు వినిపిస్తే లేస్తుంది. ఆ తర్వాత చూస్తే యాన్ ఒక వ్యక్తితో మాట్లాడుతుంది. ఆ వ్యక్తి అంటాడు, బాస్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. దానికి యాన్ అంటుంది, పనయ్యాక వస్తానని చెప్పండి. హీరోయిన్ అనుకుంటుంది యాన్ని ఎవరో ఏడిపిస్తున్నారని. అందుకోసమే తను లేచి, నువ్వు ఇక్కడికి కానీ ట్రిప్ కోసం వస్తే ఇక్కడ ఉన్నాయన్నీ చూసి వెళ్ళిపోవాలి, అర్థమవుతుందా? ఇలా అమ్మాయిల్ని ఏడిపించకూడదు అని హీరోయిన్ అక్కడున్న వ్యక్తితో అంటుంది. ఆ తర్వాత యాన్ ముందుకొచ్చి, నేను మా నాన్నతో మాట్లాడతాను. ఆ తర్వాత ఆ వ్యక్తి యాన్తో అంటాడు, ఒకవేళ మీరు కానీ మీ ప్రామిస్ నిలబెట్టుకోకపోతే నెక్స్ట్ టైం నేనే వచ్చి తీసుకెళ్తాను ఏదేమైనా అని అంటే, యాన్ అంటుంది, అతను అన్నాడు చాలా సారీ ఫీల్ అవుతున్నాడంట, ఒక్కసారి క్షమించేయమని అడుగుతున్నాడు అని హీరోయిన్తో అంటుంది. ఇది విన్న హీరోయిన్, భయపడ్డా అని నవ్వుతూ యాన్ అంటుంది, అవును. అప్పుడే ఆ వ్యక్తి హీరోయిన్ మీద చేయి వేయబోతుండగా యాన్ వచ్చి ఆ వ్యక్తిని కింద పాడేస్తుంది. మీరు ఇటలీలో నేర్పించిన సెల్ఫ్ డిఫెన్స్ బాగా పనికొచ్చాయనుకుంటా, వేళ తనని ముట్టుకుంటే నేను ఊరికే ఉండను అని యాన్ ఆ వ్యక్తికి వార్నింగ్ ఇస్తుంది. హీరోయిన్ తాగిన మత్తులో అసలు ఏమీ తెలియట్లేదు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వచ్చేసి హీరోయిన్ ఉండే హోటల్కి వెళ్ళారు. అక్కడ హీరోయిన్ ఎంట్రన్స్లో డోర్ తీస్తుంది, కానీ తాగిన మత్తు వల్ల మళ్ళీ తిరిగి బయటికే వచ్చేస్తుంది. ఇదేంటిది డోరు అని అనుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పార్కింగ్ లాట్లో వెళ్ళి హీరో పార్క్ చేసే చోటుకి వెళ్తారు. అక్కడ వ్యాన్ లేకపోవడంతో హీరోయిన్ అంటుంది, అయితే ఇంకా రాలేదన్నమాట, అతను వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి అని హీరోయిన్ యాన్తో అంటుంది. యాన్ అంటుంది, సరే మనం రేపు మార్నింగ్ రావచ్చు కదా, నువ్వు బాగా తాగేసున్నావు అని యాన్ హీరోయిన్తో అంటుంది. దానికి హీరోయిన్, తాగానా నేనా
నన్ను చూస్తే తాగినట్టు అనిపిస్తుందా? ఆ తర్వాత హీరోయిన్ కనిపిస్తుంది. తను వాళ్ళ ఇంటికి యాన్‌తో పాటు వచ్చిందని, తను ఒక మంచి తన బెడ్ మీద పడుకున్నట్టు, అది కూడా యాన్‌తో పాటు పడుకున్నట్టు ఇదంతా తనకనిపిస్తుంది. కానీ జరిగిందేంటంటే, వాళ్ళు అదే పార్కింగ్ లాట్‌లో పడుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ అంటుంది, "ఏంటి ఈరోజు దిండు చాలా గట్టిగా ఉంది కదా!" అని అనడంతో యాన్ అంటుంది, "చాలా" హీరోయిన్ అంటుంది, "నేను కష్టపడితే నా కల నిజమవుతుందా?" అని అంటే యాన్ అంటుంది, "తప్పకుండా. ఎవరి కల ఇది? నాది. నేను మా నాన్న కూతుర్ని" అని తను అదే మైకంలో పడుకుంటుంది. మరోవైపు మన ప్రొఫెసర్ హ్యాన్ హాస్పిటల్‌లో ఉన్న కపుల్స్‌ని, ఫ్యామిలీని చూసి చూసి తనతో తనే అనుకుంటాడు. ఒక హాఫ్ సెంచరీ మొత్తం నా రిసర్చ్‌కే అంకితం చేసేసాను నేను. వేరే వాళ్ళ ఒంటరితనాన్ని ట్రీట్ చేస్తూ నేనే ఒంటరోడిని అయిపోయాను అని ప్రొఫెసర్ హ్యాన్ చాలా ఫీల్ అవుతారు. మరి నా ఒంటరితనం ఎవరు పోగొడతారు అని అంటూ ఉండగానే వెనకాల నుంచి మిస్ సాంగ్ వస్తుంది. అంటే నర్స్ అన్నమాట. తను ప్రొఫెసర్ హ్యాన్‌కి కిమ్చి ఇస్తుంది. ఇది చూసిన ప్రొఫెసర్ హ్యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తనకి నాకేం ఇష్టమో తెలుసు. అంటే తను నన్ను ప్రేమిస్తుందా? అనే ఆలోచనతోనే మురిసిపోతూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోవైపు మన హీరో మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే హీరోకి ఫోన్ వస్తుంది. "ఆ! వస్తున్నాను. కిందకొస్తున్నాను" అని పరిగెట్టుకుంటూ వస్తాడు. అక్కడ చూస్తే అతని పార్కింగ్ లాట్‌లో ఇద్దరు ఆంటీలు ఓ గుసగుసలాడుతూ ఉంటారు. అప్పుడే యాన్‌కి మెలుకువ వస్తుంది. అది చూసిన యాన్ "తొందరగా లే" అని హీరోయిన్‌ని లేపుతుంది. కానీ మన హీరోయిన్ "నేను లేవను" అన్నట్టుగా పడుకుంటుంది. దాంతో యాన్ అక్కడి నుంచి వెళ్తుంది. అప్పుడే హీరో లిఫ్ట్ నుంచి బయటకొస్తాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోరు. ఏంటో ఈ సీరియల్‌లో, డ్రామాలో ఒకళ్ళనొకరు చూసుకోరు ఎందుకో. మన హీరో పార్కింగ్ లాట్ దగ్గరికి వస్తాడు. మన హీరో హీరోయిన్‌ని పార్కింగ్ లాట్‌లో పడుకోవడం చూసి, "ఏయ్! నిద్రలే." మన హీరోయిన్‌కి కింద పడుకోవడం వల్ల అన్నీ పట్టేస్తాయి. అమ్మా! అయ్యో! అంటూ లేస్తుంది. "నువ్వు వేరే వాళ్ళ రూమ్‌లోకి ఎలా వస్తావు? నీకేమైనా పిచ్చా?" అని హీరోయిన్ హీరోతో అంటుంది. "అదంతా సరే కానీ నువ్విక్కడేం చేస్తున్నావు?" అని హీరో హీరోయిన్‌ని అడుగుతాడు. దానికి హీరోయిన్ చుట్టూ చూసుకొని, "అయ్యో! నేను నా ఇంట్లో పడుకున్నాననుకున్నానే" అని అంటుంది. దానికి హీరో అంటాడు, "నీ డ్రింకింగ్ హ్యాబిట్స్ మరీ ఇంత వరస్టా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇన్వెస్టర్ వస్తున్నాడు ఈరోజు" అని హీరో హీరోయిన్‌తో అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, "అయితే నువ్వు నాకు రూమ్‌కి ఇవ్వాల్సిందే" అని అంటుంది. దానికి హీరో అంటాడు, "ఎవరో బెట్ ఓడిపోయారు" అని హీరో అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, "ఇంకా నేషనల్ టీమ్ సెలక్షన్స్ ఉన్నాయి కదా! అప్పుడు దాకా నువ్వు నాకు ఇవ్వచ్చు." దానికి హీరో అంటాడు, "ఇంక చాలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు" అని అంటే హీరోయిన్ అంటుంది, "ఓ ఇన్వెస్టర్ వస్తున్నాడు కదా! నేను అతనికి గుడ్ మార్నింగ్ అయినా చెప్పాలి కదా! ఒక టీమ్ డాక్టర్‌గా అది నా బాధ్యత" అని హీరోయిన్ తన డ్రెస్‌ని ఇంకా తన హెయిర్‌ని సరి చేసుకుంటుంది. ఆ తర్వాత హీరో అంటాడు, "సరే ఇగో కీ తీసుకో ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని కీ ఇసిరేస్తాడు. దానికి హీరోయిన్ అంటుంది, "ఫైటింగ్" అప్పుడే అక్కడికి ఇన్వెస్టర్ వస్తాడు. అది చూసిన హీరో ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి, "ఓకే సార్ పదండి" అని అంటారు. ఆ తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో ఇన్వెస్టర్‌తో పాటు పైకెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంకా యాన్ ఇద్దరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. దారిలో హీరోయిన్ యాన్‌కి థ్యాంక్స్ చెప్తుంది. "ఇదంతా చేసినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు నా కోసం బ్లాంకెట్ కప్పినందుకు, నాతో పాటు అక్కడే పార్కింగ్‌లో పడుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ యాన్" అని చెప్తుంది. దానికి యాన్ అంటుంది, "ఇదంతా నార్మలే, మామూలే ఇది. ఇట్స్ ఓకే" అని అన్ని వాళ్ళు ఇంటికి వెళ్తారు. కానీ యాన్ బయటే ఉండి హీరోయిన్‌ని లోపలికి పంపిస్తుంది. హీరోయిన్‌కి ఇదంతా అర్థం కాదు. ఎందుకు నన్ను బయటుండి నన్ను లోపలికి పంపించింది అని అనుకుంటుంది. అప్పుడే యాన్ ఒక నవ్వు నవ్వి వెనకాల తిరుగుతుంది. ఆ తర్వాత హీరోయిన్ లోపలికి వెళ్ళి చూడగానే వాళ్ళమ్మ చీపురు కట్ట పట్టుకొని, "ఎందుకు ఇంత లేట్? నువ్వు ఇంత మందు తాగొచ్చావా?" అని గట్టిగా కొట్టడం మొదలుపెడుతుంది. మరోవైపు మన హీరో ఇన్వెస్టర్‌తో మీటింగ్‌లో ఉంటాడు. ఆ ఇన్వెస్టర్ అంటాడు, "ఒకవేళ నేను గాని మీ ఏజెన్సీలో ఇన్వెస్ట్ చేయాలంటే
ఒక స్టార్ ప్లేయర్ మీ ఏజెన్సీలో వర్క్ చేయాలి. అప్పుడే నేను ఈ ఏజెన్సీకి ఇన్వెస్ట్మెంట్ ఇస్తాను అని అంటే హీరో అంటాడు, చాసియోన్కి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కానీ తన కాంట్రాక్ట్ అయితే ఫైనలైజ్ అయిపోతుంది ఈ వీక్ వరకు అని అంటాడు. దానికి ఇన్వెస్టర్ అంటాడు, నేను విన్నాను నువ్వు లీషిన్ అన్నయ్యవంట కదా అని అంటే హీరో అంటాడు, అవునండి, నా తమ్ముడు బిగ్ పిక్చర్ ఏజెన్సీలో ఉన్నాడు, అది కూడా మీరు ఇన్వెస్ట్ చేసిందే అని హీరో అంటాడు. ఇన్వెస్టర్ అంటారు, ఏమో మరి లీషిన్ అన్నయ్య వైపు వెళ్తాడో లేదా అదే ఏజెన్సీలో పనిచేస్తాడో అని అంటాడు. మరోవైపు లీషిన్ చేతిలో లీషిన్ ఇంకా యాన్ ఫొటోస్ ఉంటాయి. ఈ ఫొటోస్ అన్నీ సీఈఓ హాంగ్ లీషిన్కి ఇస్తారు. సీఈఓ అంటాడు, ఏంటి ఆ ఫేస్, ఆ పిక్చర్స్ ఎవరు పంపించారో కూడా తెలీదు, ఇలానే ఉంటే ఎలాగా, ఒకవేళ ఇదంతా తెలుసుంటే మనకి రిపోర్టర్స్ ఫోన్ చేసేవాళ్ళు. లీషన్ అంటాడు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నువ్వు ఇలాంటి స్కాండల్స్కి కేర్లెస్గా అవ్వచ్చేమో కానీ స్పాన్సర్స్ అవ్వరు అని సీఈఓ లీషిన్ని తిడతాడు. దానికి లీషిన్ అంటాడు, నిజం చెప్పాలంటే ఇదంతా అంత వరి అవ్వాల్సిన విషయం కాదు, నేను బై ఛాన్స్ ఆ అమ్మాయిని కలిశాను అంతే, ఒకవేళ తను రిపోర్టర్స్కే పంపించాలనుకుంటే నాకు పంపించదు కదా. దానికి సీఈఓ అంటాడు, ఎవరు పంపించారు అని అంటే అప్పుడు లీషిన్ అంటాడు, యాన్ పంపించిందని. యాన్ ఫ్యామిలీకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందని, తన ఫ్యామిలీది ఒక గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ అని, ఇంకా నేను ఎప్పుడు తనని కలవాలనుకోవట్లేదు అని లీషిన్ సీఈఓ హాంగ్తో చెప్తాడు. ఒక్క పీస్ కూడా మిగలకుండా అన్ని ఫొటోస్ని చింపేయండి అని లీషిన్ సీఈఓ హాంగ్తో చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి కాంట్రాక్ట్ విషయం ఏంటి అని సీఈఓ హాంగ్ కూడా వెనకలే వెళ్తాడు. మరోవైపు ఇక్కడ హీరోయిన్ యాన్తో అంటుంది, ద్రోహి, మా అమ్మ ముందు నన్ను ఇరికిచ్చేస్తావా అని అప్పుడే యాన్ తన చేతిలో ఉన్న బ్రేస్లెట్ని హీరోయిన్కి కడుతుంది. హీరోయిన్కి కట్టి, నువ్వు నీ విషెస్ అన్నీ తీరిపోవాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటుంది. మరోవైపు ఇక్కడ తేఓ ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కూర్చొని రెస్టారెంట్లో తింటూ ఉంటారు. అప్పుడే తేయోకి న్యూరో డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇచ్చిన వార్నింగ్ గుర్తొస్తుంది. అప్పుడే తన గర్ల్ ఫ్రెండ్ అంటుంది, నాకు అనిపిస్తుంది ఎందుకో లీగున్ కూడా నన్ను, ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో అతను నన్ను ప్రేమిస్తున్నాడని. ఎందుకంటే ఎప్పుడైతే అతను మనల్ని చూశాడో డేట్ చేస్తూ, అతను నిన్ను పంచ్ చేశాడు, ఇంకా హాస్పిటల్లోంచి కూడా డిశ్చార్జ్ అయిపోయాడు. నాకెందుకో అనిపిస్తుంది అతను నిన్ను ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాడని. నేను ముందు ఎప్పుడూ అనుకోలేదు, కానీ పేషెంట్ లీగుని ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా. ఏమో అతని కాన్ఫిడెన్స్ వల్లే అతను అంత అందంగా అనిపిస్తున్నాడేమో, కానీ ముందు అలా ఉండేవాడు కాదు. ముందు వాళ్ళిద్దరూ ఎనిమీస్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడు ఎంత బాగా కలిసిపోయారో. ఇప్పుడు ఫస్ట్ లవ్ అంట, బ్రెయిన్ సర్జరీ తర్వాత నుంచి తనే నా ఫస్ట్ లవ్ అంటున్నాడు, ఎంత బాగుందో కదా అని తను నవ్వుతుంది. దానికి తేవ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది, నువ్వు అప్పుడు అక్కడ లేవు కదూ అని అనగా, మరోవైపు మన హీరోయిన్ లైబ్రరీలో కూర్చొని అన్ని బుక్స్ చదువుతూ ఉంటుంది. ఇంత సీరియస్గా చదవలేదు నేను కూడా, కానీ ఆమె అంత సీరియస్గా చదువుతుంది. ఇంకా మన హీరో వర్క్ చేస్తూ ఉంటాడు. మన హీరోయిన్ ఇలా చదువుతూ ఉండగా తనకి లవ్ గేమ్ అనేది కనిపిస్తుంది. ఆ లవ్ గేమ్ అనేది ఏంటంటే, ఒక టెన్నిస్ ప్లేయర్ అసలు పాయింట్స్ స్కోర్ చేయలేకపోతే దాన్ని లవ్ గేమ్ అని అంటారు. ఇది చదివిన హీరోయిన్, అవునా, నేను ఇంకా ఏదో అనుకున్నానే, అయ్యో అని అనుకుంటుంది. ఆ తర్వాత లైబ్రరీలో ఉన్న తనకు కావాల్సిన బుక్స్ తీసుకొని అక్కడే ఉన్న ఒక విష్ బ్రాస్లెట్ని కొనుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన హీరోయిన్. మరోవైపు లీషన్ టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇలా ప్రాక్టీస్ చేస్తుండగా హీరోయిన్ లీషన్ ముందుకు వస్తుంది. లీషన్ ఒక్క నిమిషానికి చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు హీరోయిన్ లీషన్తో అంటుంది, నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేయాలని అనుకోలేదు. దానికి లీషన్ అంటాడు, మీరు నన్ను చూడటానికి వచ్చారా, మీరు నన్ను చూడాలనుకున్నారా, అది నేను టెన్నిస్ కన్సల్టేషన్ గురించి చదువుతున్నాను, మీరేమైనా నాకు హెల్ప్ చేయగలుగుతారని అని హీరోయిన్ లీషన్తో అంటుంది. అయితే మీరు నాకు కౌన్సిలింగ్ ఇస్తున్నారా అని లీషన్ హీరోయిన్తో అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, లేదు, చాసియాన్కి. నేను బుక్స్ చదివాను, బ్రాడ్కాస్ట్ విన్నాను, అయినా నాకు సరిగ్గా అర్థం కాలేదు రూల్స్ రెగ్యులేషన్స్ అని హీరోయిన్ లీషన్తో అంటుంది. దానికి లీషన్ అంటాడు,
మీరు టెన్నిస్ రూల్స్ గురించి తెలుసుకోవాలంటే బ్రెయిన్తో కాదు బాడీతో తెలుసుకోవాలి అని లీషన్ హీరోయిన్తో అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, నేను ఎప్పుడు ఇంతకు ముందు ఎప్పుడూ ఆడలేదు అని హీరోయిన్ లీషన్తో అంటుంది. లీషన్ని ఒక్క నిమిషం ఆగమని చెప్పి హీరోయిన్ తన హెయిర్ని టై చేసుకుంటుంది. అది చూసిన లీషన్ ఒక్క నిమిషానికి చూస్తూ ఉండిపోయాడు. ఇక్కడ లీషన్ హీరోయిన్తో హ్యాపీ మెమరీస్ అన్నీ గడుపుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఫుల్గా గేమ్ ఆడుతూ ఉంటారు. మరోవైపు మన హీరో పాపం ఎవరో తలుపు కొట్టారని గబగబా అతని రూమ్లోంచి బయటకు వచ్చి డోర్ దగ్గర నిలబడి డోర్ తీస్తాడు. ఈ డోర్ తీయగానే నాకు తెలుసు ఇంత లేట్ ఎందుకు అయింది అని అనగా ముందు చూస్తే అతని ఫ్రెండ్ గుక్ వచ్చి రాగానే సర్ప్రైజ్ అని లోపలికి వచ్చేస్తాడు. ఆ తర్వాత గున్ అంటాడు, అసలు టైం చూసావా, ఇదొక టైమా, ఆ చెప్పులు అక్కడ పెట్టు ఆ మూలకి అని అంటాడు. దానికి అవి ఏం పట్టించుకోకుండా, వావ్ ఎంత బాగుందిరా నీ ఇల్లు, ఎందుకురా నీ ప్లేస్ ఇంత మంచిగా ఉంది, ఏజెన్సీ గున్, నైస్, ఇది ఏజెన్సీ తక్కువ హోటల్కి ఎక్కువ, చాలా బాగుందిరా అని గున్ అన్ని ప్లేసెస్కి వెళ్తాడు. ఈ రూమ్ ఎవరికిరా అని ఒక్కొక్క రూమ్కి వెళ్తూ ఉంటాడు గున్. ఇలా అన్ని రూమ్లకి వెళ్తూ ఉండగా హీరో అంటాడు, కాల్ చేసి రావాలని తెలీదారా నీకు అంటే గున్ అంటాడు, నాకు అవసరం అంటావారా కాల్ చేసి రావడం, సరే కానీ ఇది పట్టుకో అని తన చేతిలో ఉన్న బ్యాగ్ని విసిరేస్తాడు. అది చూసిన హీరోకి మండిపోతూ ఉంటుంది, ఇంకా ఎంతసేపు ఉంటాడు ఇడు అని. ఆ తర్వాత గున్ హీరోయిన్ ఉన్న రూమ్కి వెళ్తాడు. అబ్బా ఈ రూమ్ మాత్రం నాకేరా ఇది విన్న హీరో, నువ్వు ముందు అక్కడి నుంచి లే, నువ్వు బయటకు వచ్చే అంటే అప్పుడు గున్ అంటాడు, నాకు నచ్చింది ఆ రూము, లేదు నువ్వు బయటకు వచ్చేయాల్సిందే అని అనగా గున్ రూమ్లోంచి బయటకు వచ్చేస్తాడు. గున్ రూమ్లోంచి బయటకు వచ్చి ఎందుకో కొంచెం విచిత్రంగా అనిపిస్తుందిరా నాకు అని అంటే, ఇదేవరిది అని తన చేతిలో ఉన్న హీరోయిన్ వస్తువు హీరోకి చూపిస్తాడు. ఇది చూసిన హీరో దాన్ని లాక్కొని, ఇది నాకు ఇచ్చేసే, ఇది మా టీం డాక్టర్ది. టీం డాక్టరా, అయితే మీ ఏజెన్సీలో టీం డాక్టర్ కూడా ఉన్నారనమాట, ఆ టీం డాక్టర్ అమ్మాయి కదూ అని గున్ హీరోతో అంటాడు. దానికి హీరో అంటాడు, ఎలాగైనా నేను కొత్త టీం డాక్టర్ని అరేంజ్ చేస్తాను, దాందేముంది, అది కూడా ఎలాంటి వారినైతే నాకు వాళ్ళ మీద ఏ ఇంట్రెస్ట్ లేని వాళ్ళనే నేను ఈసారి టీం డాక్టర్గా సెలెక్ట్ చేసుకుంటాను అని హీరో గున్తో అంటాడు. గున్ అంటాడు, ఇంట్రెస్ట్, అయితే ఈ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉందన్నమాట, ఈ అమ్మాయి ఎవరో కాదు అంటే నీకు తెలుసు కదా, అదే అమ్మాయి హాస్పిటల్లో కలిసాం చూడు, ఆ అమ్మాయి ఈ అమ్మాయి నా ఫస్ట్ లవ్ అని హీరో గున్తో అంటాడు. అది తను కాబట్టి పని చేయట్లేదు, కానీ ఇప్పుడు నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఇప్పుడు తన్ని ఫుల్గా బ్లాక్ చేసేసాను అని హీరో గున్తో అంటాడు. దానికి గున్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, చాలా మంచి పని చేసావురా, సూపర్ రా నువ్వు సూపర్, ఇప్పుడే తనని బయటికి పంపించారా అని గున్ అంటే, దానికి హీరో అంటాడు, ఏంటి అంటే నువ్వు ఒకవేళ అమ్మాయిని పంపించేస్తే ఎలాంటి భయం ఉండదు కదా, ఎలాంటి ఛాన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి, అయినా నీ ఫస్ట్ లవ్ని నీ పక్కనే ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నావు, సరే అయితే నీ మీద ఒక కన్నేసి ఉంచాల్సిందే, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, నా కోసం ఒక టవల్ తీసుకురా అని గుక్ హీరోతో అంటాడు. దానికి హీరో అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. నెక్స్ట్ సీన్లో హీరో గుక్ని ఒక ట్యాక్సీ ఎక్కిస్తాడు. నేను పడుకోవాలనుకుంటున్నాను కదరా నీ ఏజెన్సీలో, అయితే హీరో ఇవేమీ వినకుండా డోర్ వేసేస్తాడు. అయినా గుక్ విండో తెరిచి మరీ మాట్లాడడానికి ట్రై చేస్తాడు. దానికి హీరో అంటాడు, నువ్వు నన్ను 7 గంటల తర్వాత కలవడానికి వీల్లేదు, ఇప్పుడు నువ్వు నేషనల్ కోచ్గా సెలెక్ట్ అయ్యావు కదా, ఇంకా కంగ్రాచులేషన్స్, నువ్వు సక్సెస్కి చాలా దగ్గరగా ఉన్నావు నా ఫ్రెండ్, ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు అని హీరో అదంతా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది విన్న గుక్, అసలు నేను ఎందుకు వెళ్ళాను, ఎందుకు ఉన్నాను అని అనుకుంటూ, అయినా ఈ ఫస్ట్ లవ్ ఇంతకుముందు షిన్తో ఏదో ఉంది కదూ,
సరే ఇవన్నీ నేను అతనికి చెప్పలేను కానీ అయితే నన్ను వెళ్ళమంటారా సార్ అని డ్రైవర్ అంటే గుక్ ఇంకా వెళ్దాం అని అంటాడు. మరోవైపు ఇక్కడ లీషిన్ ఇంకా హీరోయిన్ ఇద్దరు మంచి టైంని స్పెండ్ చేస్తారు. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా సారీ, వెరీ వెరీ సారీ అండి. ఎందుకంటే నేను ప్రతిరోజు ఎపిసోడ్ పెట్టాలని అనుకుంటాను కానీ పెట్టలేకపోతున్నాను. కానీ ఇక్కడి నుంచి ప్రతిరోజు ఎపిసోడ్ పెడతాను. ఐఎమ్ రియలీ సారీ, ఐఎమ్ సో సారీ. మీకు ఈ పార్ట్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.